ఏదో అయినట్టుంది వీడికి. ఇది కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. మా పిన్ని ఏదో చేసింది నాకు తెలుసు. వీడు నాకు పెళ్లి చేస్తానని చెప్పి ఏడకొచ్చి కూర్చొని ఎదురు చూస్తున్నాడా? ఇప్పుడు నేను నా లైన్ లోకి ఎలా తెచ్చుకుంటానో చూడు. నీకు తప్పితే ఇంకెవడు చెబుతాను కొడక. నీ పిన్నికి ఒకటే అనుమానం పిచ్చి పట్టుకుందిరా కొడక. పట్టుకోకుండిద్దా నువ్వు చేసే శాస్త్రాలకి. ఒరే కొడక, మొదటి రోజు నా ఒంటి మీద ఒక ఎంటుకోడి కనపడింది. అది కాక ఇంకేం చేసింది కొత్తగా? ఈ ఎంటికి ఎవరిది? ఏ అమ్మాయి దగ్గర పోయి కునుకొచ్చావని చెప్పి చెప్పు బాబాయ్, చెప్పు బాబాయ్. రెండో రోజు నా ఒంటి మీద తెల్లటి ఇంటికోటి కనపడిందిరా కొడక. అది కొరదాన్ని వదలట్లేదు, ముసలిదాన్ని వదలట్లా. కొట్టకి ఏం చేసింది? ఇంకా కొడతాను, ఇంకా 4 తగిలేస్తుంది పిన్ని. ఎంటిగా ఏ ముసలిదాని దగ్గర పోయి వచ్చావని చెప్పి అది కథ. ఏది నాకు తెలుసు. అది బాధ కాదురా కొడుకు. చెప్పబాబాయ్. మూడో రోజు శుభ్రంగా ఎదిరించుకొని బాగా సెంటు కొట్టుకొని పోయారా కొడక. ఈ రోజు నీ ఒంటి మీద ఏమి లేదు, ఏ బోడుగుండి దాని దగ్గర పోయించామని చెప్పి అయ్యో బాబాయ్ ఒకసారి రా బాబాయ్. కుర్రదానికి అడిగిపోయొచ్చు, ముసలిదానికి అడిగిపోయొచ్చు, ఆఖరికి బోడుగుండి కూడా దానికి అడిగిపోయొచ్చు. ఎందుకు ఏం చేసావు బాబాయ్ అడిగిపోయి? వీక్నెస్ ఒకటి ఉందిరా కొడక. ఏ వీక్నెస్? అదే కొడక, అది చూస్తే బాబాయ్. ఇంతకు ఎన్ని రౌండ్లు వేసి ఉంటావు బాబాయ్ నువ్వు? ఒరే కొడక, అప్పటి నుంచి ఫుడ్ లేదు, బెడ్ లేదు, లాస్ట్కి ఇది కూడా లేదురా కొడక. ఎట్టుండేది బాబాయ్? ఆంటీ నా ఇంట్లో పెట్టి మళ్ళీ వస్తుంది బజారు పోయినాడు లూటికి కొట్టకి ఏం చేసి చెప్పు. ఎంతకి నేను తీరుస్తాను ఈ బాధ. నాకు ఆ రోజు మీ అమ్మాయి ఎవరో ఉన్నారని పెళ్లి చేస్తానంటే ఏమైంది బాబాయ్ పెళ్లి సంబంధం? అబ్బా, ఈ నా కొడుక్కి పెళ్లి కావాలంట. 21 ఎగుతుంటే నా జాకెట్ కావాలంట ఒకటి. చిలకలూరుపేట చిత్రాంగి దగ్గర ఒక శృతి ఉంది. ఈ అమ్మాయి అయితే వీడికి అప్పడం చేసిద్ది, నా కచ్చా తిరిద్ది. ఒరే కొడక, చెప్పు బాయ్ చెప్పు. మా మేనగోడు శృతి అని ఒక అమ్మాయి ఉంది బాబాయ్. బాగుండిద్దా బాబాయ్? పెళ్లి చేసుకుంటావంటే నా కొడక. పెళ్లి ఎందుకు చేసుకోను బాబాయ్? పెళ్లి చూడలేరు బాబాయ్ నాకు. నువ్వు పెళ్లి చేయి బాబాయ్. అమ్మా శృతి, ఈ నా కొడుకు నీ మీద మోజుపడి రోజు రేత్రి ఒకటేమని కాసుకుంటున్నాడమ్మా. అమ్మా ఒకసారి చూసుకోమ్మా. ఒరే కొడక బాబాయ్, బాగా బొక్కిడవన్నీ మెరిసిపోతుంది. జాగ్రత్త కొడక, జాగ్రత్త. నా చేతులు పెట్టిన కాకపోతే సరే చేస్తా.
మొక్కుతాం బాబాయ్, బాగా ఆదరదించు ఆ పిల్ల బాబులో చల్లగా ఉండాలని. కొడుకే 3 దెబ్బలు 6 గుద్దులతో ఈడ బాధ ఈడ అనుభవించు కాక. ఈడేంది దీవించమంటే కర్మ అంటున్నాడు. వీడికి తలలోనే కాదు మా కళ్ళగో లేదు గుజ్జు. ఇంక మా పిన్ని తన్నకి ఏం చేస్తుంది, ఇంకా 4 పొడవాల్సింది మా పిన్ని. ఏమే ఇక మన ఇద్దరికి లంపచెక్క